కి స్వాగతం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీస్ నర్స్ సౌత్ జోన్ నెల్లూరు జిల్లా సెయిల్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమినార్ నెల్లూరు నగరంలోని హోటల్ డిఆర్ ఉత్తమ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సెమినార్కి తమిళనాడు, కేరళ, బెంగళూరు, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, ఢిల్లీ వివిధ రాష్ట్రాల నుండి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అధిక సంఖ్యలో హాజరయ్యారు. సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరులో జాతీయ స్థాయి పన్నుల సదస్సును ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించామన్నారు. ఈ సదస్సు 2 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం జరిగే సదస్సుకు హైకోర్టు న్యాయవాది జయసూరి ఎం హాజరవుతారన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలలో నూతన వరవళ్లను తీసుకొస్తాయని, వాటిని ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అవగాహన పెంచేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదస్సుకు 450 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. జీఎస్టీ, సెల్ ట్యాక్స్లలో ఉన్న సమస్యలను ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ వైస్ చైర్మన్ ఎంవికే మూర్తి, కాన్ఫరెన్స్ చైర్మన్ ఏబిఎస్ కృష్ణమోహన్, కాన్ఫరెన్స్ కన్వీనర్ కోటా సునీల్ కుమార్, చైర్మన్ సర్వజీరావు, కో కన్వీనర్ సునీల్ అహ్మద్, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉప్పు వెంకటేష్, పనికుమార్, ఎంవిజేకే కుమార్ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమ, మాతృభ్యో నమ, పితృభ్యో నమ, శ్రీ విజయ దుర్గా పరాదేవతాభ్యో నమ. పాత్రికేయుల ద్వారా అందరికీ కూడా నమస్కారం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఈ వ్యవస్థ జాతీయ స్థాయిలో 5 జోన్లుగా విభజింపబడి సౌత్ జోన్గా చెప్పబడేటటువంటి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల యొక్క సంయుక్తంగా ఉన్నటువంటి ఈ సౌత్ జోన్లో నెల్లూరు విభాగంలో జాతీయ పన్నుల సదస్సుని ఇవాల్టి రోజు రేపటి రోజు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా ఇవాల్టి రోజు మనం ప్రత్యేకంగా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఏ విధంగా వాళ్ళకి చెల్లించవలసినటువంటి విధానం ఉన్నదో జాయింట్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సెషన్లు కానివ్వండి, అలాగే ప్రత్యేకంగా అందరం కూడా ప్రాక్టీషనర్స్ అంతా కూడా ఉన్నటువంటి ఒత్తిడిని పోగొట్టుకునే నిమిత్తంగా సాయంత్రం అందరం కూడా కలిసి ఒక గెట్ టుగెదర్గా కూర్చొని కార్యక్రమం నిర్వహించుకోవడం. దీంతో పాటుగా రేపటి ఉదయం ముఖ్యంగా పెద్దలు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సూర్య గారు, అలాగే జయసూర్య గారు, అలాగే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షులు శ్రీ సమీర్ ఎస్ జానీ గారు, మరియు మాకు పెద్దలుగా చెప్తూ ఈ ప్రాంతంలో మా అందరికీ కూడా పెద్ద దిక్కైనటువంటి ఎంవికే మూర్తి గారు, అలాగే ఇతర పెద్దలందరూ కూడా కలిసి వారి ఆధ్వర్యంలో విశేషంగా రేపు అంతా కూడా ప్రత్యేకంగా ఇప్పుడు జిఎస్టీ ద్వారా వస్తున్నటువంటి అనేకమైనటువంటి వ్యవహారాలు, ఎందుకంటే ఒక రోజు తర్వాత ఒకటి నోటిఫికేషన్లు, సర్క్యులర్స్ మారుతూ ఉండగా దీన్ని అన్నిటినీ కూడా సవ్యంగా అర్థం చేసుకునేటటువంటి దిశలో ఎప్పటికప్పటికి అనేక ప్రాంతాలలో ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ నిర్వహించేటటువంటి కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ మరియు జిఎస్టీ పైన సదస్సులో భాగంగా రేపటి రోజు ఇంకా మన అందరికీ కూడా కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఆ సమాచారాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటికి అనుగుణంగా చెప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా వాణిజ్య పన్నుల శాఖ నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాళ్ళని ఆహ్వానించడం జరుగుతోంది. వారి ద్వారా ఈ కార్యక్రమంలో మన వ్యాపారస్తులు కానివ్వండి, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కానివ్వండి, ప్రత్యేకంగా పన్ను ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి అనేక నిర్ణయాలలో భాగంగా చట్టంలో వస్తున్నటువంటి మార్పులు మరింతగా కఠినతరంగా సామాన్యుడిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఆ ఇబ్బంది పడుతున్నటువంటి సామాన్యులందరూ కూడా తమకున్న సమస్యల్ని అన్నింటినీ కూడా అధికారుల ముందు ఉంచుకునేటటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తూ రేపటి రోజు ఇక్కడ ఈ సదస్సులో కూడా వారితో పాటు కలిసి మన బాధలను చెప్పుకునేటటువంటి ఒక అవకాశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. మొత్తంగా ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా హాజరవటం ఒక విశేషం. దేశం నలుమూలల నుంచి ప్రత్యేకంగా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, అలాగే గుజరాత్, అలాగే కర్ణాటక, అనేక ప్రాంతాల నుంచి అంతా కూడా తమిళనాడు, కేరళ, అన్ని ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మన ఇక్కడ చాలా విశేషం. కాబట్టి అనేక భాషల ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ యొక్క అసోసియేషన్లో అందరం కలుస్తూ ప్రేమగా మాట్లాడుకుంటూ మన సమస్యలన్నింటినీ ఒకరికొకరు చెప్పుకునేటటువంటి ఈ యొక్క వేదికగా ఈ కార్యక్రమాన్ని జరిపించడంతో మనం రేపు నిర్వహించే కార్యక్రమం ఒక ముఖ్య భూమిక పోషిస్తోంది. కాబట్టి పత్రికాముఖంగా ఇంకా ఎవరికైనా సమాచారం అందని వాళ్ళు ఈ సమాచారాన్ని మీరు తీసుకుని తప్పనిసరిగా మీకున్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారుల దృష్టికి తీసుకువెళితే సరైనటువంటి పరిష్కారం దొరుకుతుందని నమ్ముతూ ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా కానివ్వండి అన్ని విషయాల్లో మాకు సహకరించిన అందరికీ కూడా మనసావాచ కర్మణ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పాత్రికేయులు మాకు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశం, ఈ సమాచారాన్ని విస్తృతపరుస్తూ అనేక మందికి తెలియజేయాలనేటువంటి మీరు చూపిస్తున్నటువంటి చొరవకు కూడా మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. My namaskaram to all. The All India Federation of Tax Practitioners in coordinating association with the Nellore District Sales Tax Bar Association is conducting this seminar, which is a 2 days NEC and NDC program. In these various sessions will be there on GST as well as income tax. The speakers are very eminent speakers and also the chairmen. And we are having an NEC discussing about the future programs that are going to be conducted by the All India Federation of Tax Practitioners. The major issues are about the problems that are faced by the tax practitioners in GST. Recently, the GST in GST we have seen a lot of changes. Especially, the compliances are faced by the practitioners very difficult, and we are solving the compliance problems by discussing about them. Second one is the income tax bill that would be introduced. There are a lot of discussions that are going on income tax bill, and which we are expecting soon to come into an act. So the discussion would be on GST compliances and the several issues, and also on the income tax. So that's it. I think it's it is a very good program, and it is for the first time that we are holding a 2 days tax conference in Nellore district after a long time. Thank you.